తోటకూర పల్లీలతో చేశానండి. స్పెషల్గా చేశాను. ఇది ఇలా చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి. ఇందులో పల్లీలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి చేశాను. రోట్లో దంచి చేశానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు భోజనంలోకి తోటకూర చెప్తున్నానండి. తోటకూరలోకి పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, పోపు గింజలు, జీలకర్ర ఇవన్నీ వేయించుకొని ఈ తోటకూర తాలింపు పెట్టేసి ఈ మొత్తం వేయించేస్తాను. వేయించేసి రోటి కాడికి తీసుకెళ్తా అండి. తాలింపు వేసిన తర్వాత ఎలా రోటి కాడికి తీసుకెళ్ళి వేపుకొని దంచి పల్లీలు కారపొడి ఈ తోటకూరలో వేస్తాను. చూడండి, తోటకూర ఫ్రై ఎలా ఉంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెలుసు కదా, తోటకూర అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. విటమిన్ సి, రక్తహీనతను క్లియర్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ చేస్తుంది. చాలా ఇంత అంటారు కదండి, చాలా దీంట్లో బెనిఫిట్స్, విటమిన్స్ ఉంటాయి. రోగనిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అన్నింటికన్నా రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. ఈరోజు తోటకూర స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, స్టవ్ ఎక్కిందండి. పల్లీలు వేసేస్తున్నాం. తోటకూర ఫ్రైకి ముందు పల్లీలు వేడి చేస్తున్నానండి. తోటకూరలో ఉన్న బెనిఫిట్స్ అంతా ఇంత కాదండి. అసలు బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా బాగా అవుతుందండి. ఐరన్, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయంట. అది చూస్తే చాలా హెల్త్కి మంచిది తోటకూర. చూడండి, మీరు కూడా లైక్ చేయండి, ఇలాగ ట్రై చేయండి. తోటకూర చేసుకుంటే తోటకూరలో ఒక వెరైటీ, ఇది చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. అందరూ చేసే టైప్ కాదు, ఇది వేరే టైపు. పల్లీలు, ఎండుమిర్చి, ఎల్లుపాయలు, కారం వేసి చేస్తారు. చాలా బాగుంటుంది. చూడండి, జీలకర్ర, కరివేపాకు మొత్తం వేసి చేస్తారు. చాలా బాగా వస్తుంది. ఇది మా అమ్మగారు కూడా చేసి పెట్టేవాళ్ళు మాకు. చాలా బాగుండేది. ముందు పల్లీలు వేపుతున్నారండి. పల్లీలు వేపేసి తర్వాత మిర్చి వేపుతారు. అవన్నీ తీసుకెళ్ళి రోట్లో దంచుతారు. జనరల్గా మామూలు మిక్సీలో వేయరు. మీరు చూస్తున్నారు కదా, రోట్లో తీసుకెళ్ళి దంచుతారు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా. మీరు ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి. చూస్తాం చెప్పడం కాదు, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే పల్లీలు అయిపోయింది. పల్లీలు తీసుకొని ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలా. జీలకర్ర వేపుతా. జీలకర్ర వేపేసి తర్వాత ఎండుమిర్చి చెప్తారంటండి. పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి, చాలా బలం, ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత జీలకర్ర కూడా మీకు తెలుసు కదా, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలంటండి. ఇందులో ఆయిల్ వేసుకుంటే కొద్దిగా ఘాటు రాకుండా ఉంటుందంట. చెప్తున్నారు. తోటకూరలో విటమిన్స్ అన్నీ బాగుంటాయంటండి, చాలా బాగుంటాయి. అదే ఇప్పుడు మంచి సత్యనారాయణ గారు అని, విఆర్కే డైట్లో కానీ అన్నింటిలో కూడా చెప్తుంటారు తోటకూర చాలా బెస్ట్ అని. పొన్నగంటి కూర ఒకటి, తోటకూర ఒకటి, ఇంకా మునగాకైతే తిరగలేదు కదా చూపిస్తాను. చాలా ఆరోగ్యానికి చాలా మంది, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుందంట తోటకూర. మా అమ్మగారు చిన్నప్పుడు ఇలాగ తోటకూర ఫ్రై చేసి పెట్టేవాళ్ళండి. అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు, ఇందులో ఇన్ని విటమిన్స్ ఉంటాయి, ఇంత బలం, ఇంత ఆరోగ్యం ఉంటుందని చెప్పి తెలిసేది కాదు. తర్వాత ఈ అందరూ మన ఆయుర్వేదం డాక్టర్స్ వచ్చిన తర్వాత ఒకటి చెప్తుంటే మనకు అర్థమవుతుంది. చూడండి, రోడ్డు దగ్గరికి వచ్చారు. రోడ్లో వేసారు ఎండుమిర్చి దంచుకొని, ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, ఎల్లుపాయ వేసి మొత్తం రెడీ చేసుకొని అప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతారు. చూడండి, లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తారు మా డోర్. మా లక్ష్మీదేవి ఒక దగ్గర 29 years 30 years అవుతుంది. అమ్మ లక్ష్మీదేవి మా అమ్మవారు డోర్ నుంచి వచ్చిన చాలా ఇష్టం. లక్ష్మీదేవి అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటున్నాయి. అమ్మవారు లక్ష్మీదేవి ఉంటారు. అసలు జీలకర్ర కూడా వేస్తున్నారు. శుద్ధులు మగ్గిపోతున్నాయి. చూడండి, పల్లీలు కూడా వేస్తున్నారు. పల్లీలు వాడితే చాలా మంచిదండి. ప్రతి దాంట్లో కూడా పల్లీలు చాలా మంది కూడా మా చూసే సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది పల్లీలు అంటేనే బాగా ఇష్టపడతారు. కామెంట్స్ కూడా పెడతారు. చాలా బాగుంటుంది పల్లీలు, ఆరోగ్యంగా బాగుంటుంది. మీ ఇంతకుముందు పల్లీలు కారపడి చేశారు, చాలా బాగా చూశాను, చాలా ఆదరించారు. ఏదో చిన్న అలాగా చిన్న చేస్తాను. మీ అందరూ సహకారం ఉంటే త్వరగానే వెళ్ళి మీకు ఏం కావాలన్నా చేసి చూపిస్తామండి. ఎందుకంటే మేము గుంటూరు స్టైల్ ఎక్కువ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరిలో మీరు సహకరిస్తుంటే మేము ఏం లేదు, మీ అందరూ ఆశీస్సులు ఉంటేనే మేము కూడా ముందుకెళ్తాం. చూడండి, మా హాల్లో ఆంజనేయ స్వామి గారు ఉంటారు. ఇంకా మీ ఆశీస్సులు ఆయన తర్వాత అందరూ ఎవరైనా సరే చాలా మాకు ఆంజనేయ స్వామి చాలా ఇష్టం. నాకు చాలా ప్రాణం ఉంటాం.
చాలా బాగా అదే 29 ఇయర్స్ అవుతుందండి ఆ ఫోటో ఆంజనేయ ఫోటో కట్టించి. అప్పుడులో నాకు చాలా ఇష్టం ఆ ఫోటో అంటే. నాకు జగదమ్మ దగ్గర ఎవరో ఇచ్చారో అది చూసి తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం, దాన్ని ప్రత్యేకంగా కట్టించాను. అప్పుడు దగ్గర 29 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగా ఏమేస్తాను మెత్తగా దంచుకోకూడదు, వెల్లిపాయ వేస్తాను. మరి మెత్తగా దంచినా కానీ టేస్ట్ ఉండదు. ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా కావాలన్నా చెప్పినా కామెంట్ చేస్తే నేను దానికి తగ్గట్టుగా మీకు రెడీ చేసేస్తాను, చూపిస్తాను. చాలా బాగా వస్తుందండి. ఇంత న్యాచురల్ మనం చేసేదంతా ఇంట్లో రోట్లో కదండి, ఎంత న్యాచురల్గా వస్తుంది. రోట్లో ఇప్పుడు వస్తుంది గుమ్మగుమ్మలు. ఇప్పుడు ఎన్ని ఎల్లిపాయలు వేస్తే మంచి స్మెల్ అవుతుంది, గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఈ దంచుకొని తీసుకెళ్ళి అప్పుడు అక్కడ రెడీ చేస్తారండి. చెప్తాను కదా అంతా రెడీ చేసి పెట్టారు. వెళ్ళాక అది రెడీ చేసి దాన్ని వేపిన తర్వాత ఇందులో వేస్తారు. తోటకూరలో ఎంత బాగా వస్తుంది చూడండి. మా మిస్సెస్ చాలా కష్టపడుతుందండి పాపం. చూడండి రోట్లో దంచుకుంటే ఈ వయసులో దగ్గర 58 సంవత్సరాలు చనిపోయారు కాదు, కానీ కష్టపడుతుంది బాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. పల్లీలు, కారపొడి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు రోట్లో దంచుకొని వేసుకుంటేనమ్మా తోటకూరలో చాలా టేస్ట్, చాలా హెల్త్కి మంచిదండి. అన్నీ లైట్గా వేపడం, ఎక్కువ కూడా అసలు లైట్గా వేపితే అది చాలా బాగుంటుంది. ఇక తోటకూర అయితే దొరికి పెట్టామని చాలా రోజులు అవుతుంది. చాలా బాగా ఎక్కువ అన్నిటికన్నా మాకు అది బాగా ఫస్ట్లో బాగా వెళ్ళింది. అది చాలా బాగా వస్తుంది, సూపర్ ఉంటుంది. ఇంకో ఛానల్లో ఎంత బాగా వస్తుంది చూడండి. తోటకూర రేపటికి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి పోపేసి ఆ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. పోపేస్తున్నానండి తోటకూరకి. రెడీగా తోటకూర రెడీ ఉంది, కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో వేసి మొత్తం వేపేస్తారు. హెల్త్ అంటే హెల్తే. తోటకూరలో ఆరోగ్య రోగ నిరోధక శక్తి బాగా ఎక్కువ ఉంటుందండి. చూడండి ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేసుకోండి. మంచిగా సత్యనారాయణ కూడా బాగా చెప్తారు ఎక్కువ ఆ తోటకూర గురించి. నిజం, అది వాస్తవం. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుందండి. బాగా వస్తుంది చూడండి, చాలా బాగా వస్తుంది. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తోటకూరలో చాలా రకాలు చేస్తారండి. ఇంకా ఈసారి కూడా ఇంకా వేరే రకాలు చేస్తాం. కానీ ఇంతకుముందు తోటకూర ఒకసారి ఇలా కాదు వేరే టైప్ చేసాం, కానీ చాలా ఎక్కువ మంది చూసారు. అదే మాకు ఫస్ట్ చాలా బాగా జస్ట్ చిన్న మార్చి చేస్తాం, చాలా బాగా వస్తుంది. అంటే ముందు హెల్త్కి మంచిదండి. హెల్త్ కోసం చూసుకోవాలి. తర్వాత సంగతి ఇవన్నీ మామూలుగా ఏదో జనరల్గా చూపిస్తాం కానీ కాదు, కానీ హెల్త్కి మంచిది. టేస్ట్ మాత్రం సూపర్. ఇదంతా గుంటూరు స్టైల్లో ఉంటుందండి. గుంటూరు స్టైల్లో మా అమ్మగారు వండి పెట్టేవాళ్ళు గుంటూరు స్టైల్లో ఉంటుంది. మా అత్తగారు ఇలా చేసి పెట్టేదమ్మా మాకు తోటకూర. మాకు అప్పుడు సరిగ్గా తెలియదు, ఎలా పడితే అలా చేసి పెట్టేవాళ్ళు, తినేవాళ్ళం. దీంట్లో ఇన్ని ఎత్తుమెల్లో ఉండే సంగతి తెలియదు అసలు. నేను వెరైటీగా ఏం చేస్తున్నానంటే దీంట్లోకి జీలకర్ర వేసి ఇదే పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ వేపేసి రోట్లో దంచి వేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి మంచిది, షుగర్ వాళ్ళకి మంచిది. అన్ని వెరైటీగా షుగర్ కూడా కొంత టైప్ 2 షుగర్ కంట్రోల్ అవుతుందండి. ఇది మంచిగా సత్యనారాయణ గారు చెప్పారు. నేను కారపొడి చూడండి, కారపొడి చూడండి ఎంత బాగుందో. వస్తుంది ఎల్లుల్లిపాయ, పల్లీలు, జీలకర్ర ఎంతో మంచిది. పల్లీలు ఇంకా బలం. మరి పల్నాడు ఏరియా కదండి, ఇక్కడ కారం చూడగానే తక్కువ నోరు వెళ్ళిపోతుంది. ఎల్లుల్లిపాయలు కూడా చాలా మంచిది మనకి, హెల్త్కి మంచిది కదా. ఎల్లుల్లిపాయ కూడా చాలా మంచిది. డ్రగ్స్కి ఎల్లుల్లిపాయ అంటే మీకు తెలుసు కదా, హార్ట్కి చాలా మంచిది ఎల్లుల్లిపాయ. అది ఇది కూడా మంచిది అంటాను. తోటకూర కూడా హార్ట్కి చాలా మంచిది అంటారు. విటమిన్ సి, బాగా విటమిన్ సి, అందులో ఐరన్ అన్నీ ఉంటాయండి ఇందులో. చాలా బాగుంటుంది. చూడండి దగ్గరకు వచ్చేసి చూడు ఎంత ఇస్తే అంత అయింది చూడండి. పసుపు వేస్తున్నారు కొంచెం, కానీ ఎంత ఆకు పోస్తే అంత అయింది చూడండి. వస్తుందండి స్మెల్ కొంచెం బాగా. కారపొడి వేస్తే కానీ అదిరిపోతుంది. ఎంతవరకు వచ్చింది? అయిపోతుందండి. అయిపోయింది కదా, అయిపోయింది. అయిపోతే ఇస్తే కావాలి. ఇది సూపర్. ఇది ప్రాసెస్ చూడండి. ఇది టేస్ట్ ఒరిజినల్గా చాలా కారం ఎక్కువలాగా అనిపిస్తుంది కదండి, కానీ అది కారం ఎక్కువ కాదు ఇందులో. ఎందుకంటే పల్లీలు వేసాం కదా, ఆ పల్లీలు వేయడం వల్ల కొద్దిగా అలా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. మొత్తం వేసేస్తున్నారు, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్ అదిరిపోయింది. నోట్లో వేసుకుంటే అన్నంలో పెట్టుకొని తింటే అది కూడా చేసేస్తే చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. చాలా ఇందులోకి తోటకూరలోకి పల్లీలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి చేశానండి.
వేరుశెనగ పలుకులతోటి పల్లీలతోటి చేశాను. చాలా బాగా వచ్చింది. చూడండి ఎలాగుందో, అసలు ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి ఎలాగొచ్చిందో. చాలా బాగా వచ్చింది.